హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని పూజ ఐటెమ్స్ నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. అవి నేను మీకిప్పుడు చూయిస్తాను. ఇదొచ్చేసి కుంభకోణం బిందండి. ఇది యూజ్ చేసి నేను అమ్మని శారీ కట్టే రెడీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది మెటీరియల్ వచ్చేసి బ్రాస్. దీని సైజ్ 4. కాస్ట్ వచ్చేసి రూ. 1730 పడిందండి. ఇదొచ్చేసి అష్టలక్ష్మి చెంబండి. జర్మన్ సిల్వర్‌లో తీసుకున్నాను నేను. లక్ష్మీదేవిని చాలా డీటెయిలింగ్‌గా డిజైన్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందిలే అని చెప్పి తీసుకున్నాను నేను. కాస్ట్ వచ్చేసి రూ. 1525 పడింది. ఇది బిగ్ సైజు. దీనిలోనే స్మాల్ సైజ్ కూడా ఉంది. అది కూడా తీసుకున్నాను నేను. రూ. 680 పడింది. స్మాల్ సైజ్‌ని నేను కలశంలా వాడుకుందాంలే అని చెప్పి తీసుకున్నాను. ఇదొచ్చేసి శంకు చక్ర దీపం అండి. స్మాల్ సైజ్‌లో తీసుకున్నాను నేను. శనివారం రోజు పెట్టుకుందాంలే అని చెప్పి స్వామివారికి ప్రత్యేకంగా అని చెప్పి తీసుకున్నాను. చాలా డీటెయిలింగ్‌గా ఉంది డిజైన్ అది కూడా. దీని కాస్ట్ వచ్చేసి రూ. 560 పడిందండి. ఇదొచ్చేసి ప్లేట్ అండి. చాలా మందంగా ఉంది. శంఖచక్ర దీపంకి ప్లేట్ పెడదామని చెప్పి తీసుకున్నాననమాట. ఉట్టిగా పెట్టకూడదు కదా దీపం అనేది. అందుకనే తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 115 పడిందండి. ఇవొచ్చేసి మీనాకరి స్టూల్స్ అండి. ఈ మినీ స్టూల్స్ వచ్చేసి మొత్తం మీనాకరి వర్క్‌తో చాలా బావుంది. దీని కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ రూ. 39 పడిందండి. వీటిలో నేను 4 తీసుకున్నాను. 3 వచ్చేసి మొత్తం మీనాకరి వర్క్ పద్మం డిజైన్‌తో వచ్చి తీసుకున్నాను. ఇంకొకటి కలశం డిజైన్‌తో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నేనివి దీపారాధన కుందుల కింద పెట్టుకుందాంలే అని చెప్పి తీసుకున్నాను. లేదు అంటే విగ్రహాల కింద పీఠంలాగా పెట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాననమాట. ఇదొచ్చేసి తాళి ప్లేట్ అండి. తాళి ప్లేట్ మొత్తం డిజైన్ అంతా గణేష్ ఇంకా లక్ష్మీదేవి ఉన్నారు. చిన్న చిన్న ఫ్లవర్సును దీపాలొచ్చేసుంది. చాలా బాగుంది ఫినిషింగ్ అది కూడా అని చెప్పి తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 142 పడిందండి. నేనిది ప్రసాదాలకు వాడుకుందాంలే అని చెప్పి తీసుకున్నా. ఇవొచ్చేసి నార్మల్ చిన్ని ప్లేట్స్ అండి. వీటిని దీపారాధన కుందుల కింద పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను. లేదు ఎప్పుడన్నా ప్రసాదాలకు వాడుకోవచ్చు కదలే అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి ఈచ్ వన్ రూ. 57 పడింది. ఇవొచ్చేసి చిన్ని బౌల్స్ విత్ హ్యాండిల్ అండి. నేనివి పసుపు, కుంకుమ పెట్టుకొని అమ్మకి అటు ఇటు పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈచ్ వన్ వచ్చేసి రూ. 40 పడింది. ఇదొచ్చేసి కుంకుమ భరిణ. జర్మన్ సిల్వర్‌లో ఉంది. ఈ భరిణ మొత్తం మీనాకరి వర్క్‌తో ఉందండి. చాలా బాగుంది. లైట్ వెయిట్‌గా కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 పడిందండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.